బంగారు తెలంగాణ అంటే ఏంటిది అని అడుగుతుంటారు. ఆగో బంగారు తెలంగాణ అంటే ఏంటిదో ఎర్రవెల్లి నరసన్నపేట ఊళ్ళని చూస్తే ఉత్తగానే తెలిసిపోతుంది. దునియాలనే ఇవాళ ఈ 2 ఊర్లున్నంత ఖుషిగా ఏ ఊరోళ్ళు ఉండరు కావచ్చు. నేను ఎందుకు ఆ ఊర్లో పుట్టలేదు, కనీసం కోడలుగా నన్ను ఆ ఊళ్ళకి ఎందుకు అడుగు పెట్టలేదు అని అనిపిస్తున్నది. గుంట జాగ కొనుక్కోనైనా సరే ఆడ రేషన్ కార్డు ఓటు కార్డు సంపాదించాలనిపిస్తున్నది. హరే నషీవ్ అంటే నరసన్నపేట వాళ్ళదే. దక్షిణాయానం హేమంత ఋతువు కృష్ణపక్షం శుక్రవారం చిత్తా నక్షత్రయుక్త దశమి నాడు పొద్దుగాల 7:53 శుభముహూర్తాన పచ్చటి తోరణాలు కలకలలాడంగా పూర్ణకుంభాలు స్వాగతాలు వల్కంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఎంటరాంగా అశేష జనం సప్పట్లు కొట్టంగా లీడర్లందరూ లీనమై చూడంగా పంతులు వేదమంత్రాలు చదవంగా అష్టదిక్పాలకులు దీవనార్తులు పెట్టంగా ఎర్రవెల్లి నర్సన్నపేటల కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సామూహిక గృహప్రవేశం కార్యక్రమాన్ని నా భూతో నా భవిష్యత్ అన్నట్టు చేసిండు కేసీఆర్ సారు. సీఎం సార్ ఊర్ల పాదం మోపంగానే మేళతాళాలు సన్నాయి సప్పులతోటి ఎదుర్కోలు చేసిండ్రు ఊరోళ్ళు. తొలుత ఊర్ల కట్టిన ఫంక్షన్ హాల్ పరద గుంజి అడ్డంగా కట్టిన రిబ్బన్ను కత్తిరించిండు. అయ్యగారులు గుమ్మడికాయ చేతికి ఇయ్యంగానే దిష్టి తీసి పటేల్ మని వలగొట్టిండు. అటెంక ఐక్యరెడ్డి సార్ కు పాలకాయ ఇచ్చి వలగొట్టమన్నాడు. హరీషు చూస్తావేంది నువ్వోటి కొట్టని హరీష్ సార్ తోని కూడా కొబ్బరికాయ కొట్టించి ఫంక్షన్ హాల్ కుడికాలు పెట్టిండు సారు. సర్కార్ కట్టించిన ఇండ్లు 10 కాలాల పాటు పదిలంగా ఉండాలని నరదిష్టి నరఘోష పొలిమేర దాటొద్దని సత్యనారాయణ స్వామికి మొక్కుకొని పాలు వంగిచ్చే కార్యాన్ని కానిచ్చిండు. కొత్తింట్లోకి ఓడు అయిపోయినాక సీదా ఊరి నడిమిట్లో పెట్టిన మీటింగ్ కాడికి వచ్చి అందరికి నమస్తే పెట్టి కొత్తగా షాల్ చేసే గ్రామీణ బ్యాంకు శంకుబండ పరదను గుంజిండు సీఎం కేసీఆర్ సారు. అబ్బా సారు చాలా సేపటి సంది నిలబడ్డట్టున్నారు, జరసేపు నడుమాలు ఉండ్రి. నిమ్మలమైనరా రైట్. ఇప్పుడు చెప్పుండ్రి సార్, మీ చేతుల మీదకెళ్ళి పురుడు పోసుకొని కొత్త జీవితం షురూ చేస్తున్న ఈ 2 ఊర్లను చూస్తుంటే మీకేమనిపిస్తున్నది? ఎర్రవెల్లి నరసన్నపేట ఒక అద్భుతాన్ని ఆవిష్కరించేటువంటి ఆదర్శ గ్రామాలుగా స్వయం పాలిత స్వయం శాసిత స్వయం సమృద్ధ స్వయం సహాయ గ్రామాలుగా వాజీవు ముచ్చట చెప్పిండ్రు సార్. మరి కొత్తిండ్లు కట్టించిండ్రు, రిబ్బన్ కత్తిరించి వెళ్ళిపోతున్నారు. దావతు గదే పప్పన్నం ఎప్పుడు తినిపిస్తున్నారు సార్ అందరికి? మళ్ళీ ఒక రోజు ఊరందరికీ మనం సామూహికంగా భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ముందుకు పురోగమించాల్సినటువంటి లక్ష్యాలు నిర్దేశించుకొని మనం అంతా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మీరు అన్నారంటే ఖచ్చితంగా వచ్చి తీరుతారు. కుర్చీ వేసుకొని కూర్చొనైనా భోజనం అడ్డించిపోతారు. మీ బోలతనం మాకు తెలియదా సార్? మరింతకు వీటితోటి రాష్ట్రం అంతా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్ని కట్టుడు పూర్తయినట్టేనా సార్? ఇంకా కొన్ని ఇళ్ళు నిర్మాణం కావాల్సి ఉంది, కొన్ని పనులు కావాల్సి ఉంది. మనం అందరం కూడా శ్రమదానంతో కష్టపడి వాటన్నిటిని కూడా చేసుకుందాం. తప్పకుండా చేసుకోవాలి సార్. ఒకరికొకలం ఆసరా అయితేనే కదా బంగారు తెలంగాణ అనుకున్న దానికంటే జల్ది వచ్చేది. మరి ఇదేమో హరీష్ సార్ నియోజకవర్గం కిందికి వస్తుంది. మీ నియోజకవర్గం కంటే ముందుగానే హరీష్ సార్ పైసలు వాడని ఊర్లను చేసి ఫస్ట్ ప్లేస్ కొట్టేసిండు. మరి మీకేమనిపిస్తున్నా సార్? మొట్టమొదటగా నగదు రహిత లావాదేవీల గ్రామంగా మార్చి మనకందరికి మార్గదర్శకులు అయినారు. మరి వారి జిల్లాలో ఈరోజు మరొక 2 గ్రామాలు జరగటం చాలా సంతోషం. మాకు కూడా సంతోషమే అనిపిస్తున్నది సార్ మిమ్మల్ని చూస్తుంటే. కాకుంటే ఎర్రవెల్లి నరసన్నపేట లెక్కనే తెలంగాణలో ప్రతి పల్లె గిట్లనే అయితే ఇంకెక్కువ సంబరం అవుతుంది. ఇక్కడ కట్టినంత రూవాడి మీద తతిమ ఊర్లలో కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తురా అంటే దేవుళ్ళ పోటు వల్ల నడమ మీ పోటు కూడా పెట్టుకుంటాం అంటున్నారు సార్ పబ్లిక్. ఆ పని కూడా చేసిరా అంటే ఇక మీకు అంకలు పెట్టేటోళ్ళే ఉండరు సార్. మరి గింతగానం మంది మస్తు కష్టపడి మిమ్మల్ని చూద్దామని వచ్చారు కదా సార్. ఇటు ఊరోళ్ళంతా కూడా ఫుల్ ఖుషీలు ఉన్నారు. మరి మీ తరఫున జనాలందరి కడుపులు నింపే ముచ్చటేదన్నా చెప్పరా అదురి సార్? ఎర్రవెల్లి నరసన్నపేట గ్రామాలకు గ్రామ ప్రతినిధులకు ఇక్కడ ఉండబడే ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. అయ్యో సార్ 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 సెలవు తీసుకుంటున్నారా? అప్పుడే ఇంకేంటిదో మర్చిపోయినట్టున్నారు సార్. చెప్పురి దానికోసమే ఎదురు చూస్తున్నాం మేమంతా. జై తెలంగాణ. జై తెలంగాణ సార్. చూసిన రానోళ్ళ ఇండ్లను చూస్తుంటే టీవీలో చూసేటోళ్ళ దిష్టే తగిలేటట్టున్నది కదా. ఏం బాధ లేదు, ఆలస్యమైన అందరికీ కట్టిస్తారట. ముందుగాల షాంపిల్గా ఇక్కడ కట్టించారట గంతే. ఆయన టీవీ చూసి మాకు కూడా ఇప్పుడే కావాలని మీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అడ్డం తిరిగారు సుమా. అసలుకే ఎసరు పడుతుంది జర పైలం.